అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. విశాఖపట్నంలో ఫ్లెక్సీల కలకలమండి. విశాఖపట్నంలో ఏదైతే జనజాగర సమితి ఉందో ఆ జనజాగర సమితి పేరు మీద కొన్ని ఫ్లెక్సీలు అయితే వెలిచినాయి. ఎందుకంటే కనుక ఆ బ్యానర్లో ఏం రాసి ఉంది ఏంటని నేను చెప్పే ముందు మర్చిపోవద్దు, మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. రాష్ట్రం మొత్తం తెలియాలి కాబట్టి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, విషయం ఎక్కువ మందికి తెలుస్తుంది. అంతేకాదు పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజా సమస్యల మీద పనికొచ్చే వీడియోలో మీ ముందుకు తీసుకొస్తుంటాను. అంతేకాదు కుదిరితే కనుక 100% షేర్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. విశాఖపట్నంలో ఫ్లెక్సీల కలకలం ఎవరు ఏర్పాటు చేశారంటే కనుక జనజాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకీ ఆ ఫ్లెక్సీల్లో ఏముంది అనే కదా మీ ఉద్దేశం. ఏంలా సింహాచలం అప్పన్న స్వామి సాక్షిగా, అయ్యా సింహాచలం అప్పన్న స్వామి వీళ్ళని శిక్షించండి అని సింహాచలం అప్పన్న స్వామిని వేడుకున్నారండి. అక్కడ విశాఖపట్నంలో ఉన్న కొన్ని లక్షల మంది విశాఖ ఉక్కు కార్మికులు కడుపు కొట్టాలని చూస్తున్నారు. కాబట్టి సింహాచలం అప్పన్న స్వామి మిమ్మల్ని వేడుకుంటున్నాం, మా కడుపులు కొట్టాలనుకున్న వాళ్ళని శిక్షించండి. ఎవరు కొట్టాలనుకున్నారు వాళ్ళ కడుపుల్ని? ఎవరంటే అందుగురించే వాళ్ళని శిక్షించండి అని A1గా చంద్రబాబు నాయుడు గారిని, A2గా పురంధరేశ్వరదేవి గారిని, అలాగే A3గా పవన్ కళ్యాణ్ గారిని, ఇలాగా వీళ్ళు ముగ్గురు కూడాను ద్రోహులు లేదా వీళ్ళ ముగ్గురు మోసగాళ్ళు. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించండి. A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా పురంధరేశ్వరదేవి, అలాగే పురంధరేశ్వరి గారు, A3గా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి లక్షల మంది విశాఖ ఉక్కు కార్మికులు కడుపు కొట్టాలని వీళ్ళ ముగ్గురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు వీళ్ళ మాట్లాడిన మాటలు వేరు. ఏం మాట్లాడారంటే ఎన్నికలకు ముందు మాతో ఓట్లు వేయించుకోవడానికి, ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కుని నేను చూసుకుంటాను, నాది బాధ్యత అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మెదపడం లేదు. ఎందుకంటే ఆయన నోరు ఎందుకు మెదపడం లేదు కాబట్టి ఆయన A3గా చేర్చాం మేము. అర్థమైందండి, మోసగాళ్ళలో ఆయన A3. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన మాటలు వేరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు మొత్తం తుక్కు కింద పక్కకి వదిలేశారంతే. వీళ్ళ ముగ్గురు కలిసి విశాఖపట్నంలో ఉండే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టే వీళ్ళ ముగ్గురు మోసగాళ్ళు. అందుకనే మేము వీళ్ళ ముగ్గురిని A1గా, A2గా, A3గా అయితే కనుక మేము చెప్తున్నాం అనేది కనుక కొన్ని ఫ్లెక్సీలు అయితే వెలిచినాయండి. వాస్తవంగా కూడా ఇంతకు ముందు ఎలక్షన్ ముందు కూడా ముగ్గురు కూడా మాట్లాడింది చాలామంది తెలుసు. నేను మళ్ళీ కొత్తగా చెప్పవసరలా. విశాఖపట్నం గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఇలా అరిచేతులెట్టి మేము అడ్డు పెట్టేసి ఆపేతాం. ఏం లేదు, అవసరం మీద మా జోబులో పనే దీన్ని ఆపడం, దీన్ని బాగు చేయడం మాకు పెద్ద పనే కాదు అని కొంతమంది మాట్లాడారు. కొంతమంది అయితే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్దాం, ఇది మీది, మీరే ఉంటారో, దీన్ని మేము రన్ చేస్తాం, ఇంకా తిరగలేదు, మీరు ఓటేయండి. ఎలాగా అంటే నమ్మబలికే అటువంటి మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళ ముఖం చూడటం మానేశారు. అది అక్కడ వాసుల ఆక్రందన, ఆవేదన, ఆర్తి, ఇంకేమైనా కానీ మొత్తానికి ఇలా జరిగిందండి. విశాఖలో ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విశాఖపట్నం మొత్తం ఈ ఫ్లెక్సీల గురించి మాట్లాడుకున్నారు. A1గానేమో చంద్రబాబు నాయుడు గారిని, A2గానేమో పురంధరేశ్వరి గారిని, A3గానేమో పవన్ కళ్యాణ్ గారిని చేర్చడం పట్ల వీళ్ళ ముగ్గురిని పైగా మోసగాళ్ళు అని రాసి ఫ్లెక్సీలు పెట్టడం ద్వారా చాలామంది అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విషయం మీద, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? విశాఖ ఉక్కు వాసులు రాసిన ఏదైతే జనజాగరణ సమితి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు వాళ్ళు రాసింది వాస్తవం ఉందా లేకపోతే తప్పుగా రాశారా? వాళ్ళ అభిప్రాయం కరెక్టా రాంగా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.